పెయింటింగ్ అవ్వకముందే చేస్తాను. పెయింట్ వేసినప్పుడు ఆ పైపుల మీద స్విచ్ బాక్సుల మీద కూడా పెయింట్ పడిద్ది కాబట్టి అది వైట్గా కనపడకుండా పెయింట్లో కలిసిపోయిద్ది అని ఓనర్స్కి అయితే నేను సలహా ఇవ్వటం జరిగింది. వాళ్ళు కూడా సరేనని చెప్పి పెయింట్ అతన్ని 2 రోజులు ఆపేసి 2 రోజులు టైం అయితే నాకు ఇచ్చారనమాట. ఈ మొత్తం పెయింటింగ్కి ముందు వైరింగ్ చేయటం వల్ల ఆ పైపులు కానీ స్విచ్ బోర్డ్స్ కానీ మొత్తం కంప్లీట్గా పెయింట్లో అయితే కలిసిపోయినాయి. మళ్ళీ విడిగా సపరేట్గా కనపడకుండా, విడిగా సపరేట్గా అంటే పైపులు ఆ బాక్సు అంతా వైట్ కలర్లో కనపడుతుంది. అది ఈ కలర్కి మ్యాచ్ అవ్వదు. సపరేట్గా ఒక వైట్ కలర్లో అదిగో పైన వైట్ పైప్ కనపడుతుంది చూసారా, ఆ రాడ్ల మధ్యలో అట్లా కనిపిస్తుంది. అదంటే పైన కాబట్టి పెద్దగా గబ్బుకొని చూడరు, కానీ వాళ్ళు సమ్మట చూస్తారు కదా.